చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆడబిడ్డ నిధిని వెంటనే 18 సంవత్సరాల దాటిన ప్రతి మహిళకి వెంటనే ఇవ్వాలి. 1500 రూపాయల నెలకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి వెంటనే అమలు చేయాలి. ఆడబిడ్డ నిధులు వెంటనే అమలు చేయాలి. సూపర్ సిక్స్ వెంటనే నశించాలి. వెన్నుపాటు ప్రభుత్వం నశించాలి. వెన్నుపాటు ప్రభుత్వం అమలు చేయాలి. ఇచ్చిన హామీలు వెంటనే 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 ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అమలు చేయాలి. నిరుద్యోగ వృద్ధి వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి వెంటనే చెల్లించాలి. హుదూద్ తుఫాన్ వెంటనే నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. మోందా తుఫాన్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అమలు చేయాలి. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే వెన్నుపాటుకు 2 సంవత్సరాలైనా ఇప్పటికీ అమలు కానటువంటి హామీలు వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీలు వెంటనే. అరే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మోసపూరితమైన ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ల సందర్భంగా ఈరోజు మన పెరవ నియోజకవర్గ సమన్వయకర్త డేరింగ్ టైగర్ దేవభక్తులు చక్రవర్తి గారి నాయకత్వంలో ఈ రోజున ఉయ్యూరు సెంటర్ నుంచి మన ఎంఆర్ఓ గారికి ఎవరు ఇవ్వడం మరి ఓట్ల కొరకు చెప్పినారు ఎన్నో మాటలు, నమ్మితే చూపించినారు మాకు చుక్కలు. మహిళా అభివృద్ధి సంక్షేమమన్నారు, మహిళల నోట్లే మన్ను కొట్టుతున్నారు. ఈ సందర్భంగా పాట పాడితే బాగుంటుందని అందరూ దీని కూడా పాల్గొందుకోవచ్చని మీకు అందరికీ తెలిసిన పాటే. గోవింద హరి గోవింద సూపర్ 6 గోవింద, గోవింద హరి గోవింద నిరుద్యోగ భృతి గోవింద, గోవింద హరి గోవింద విద్యా దీవెన గోవింద, గోవింద హరి గోవింద విద్యా కానుక గోవింద, గోవింద హరి గోవింద సూపర్ 6 గోవింద. మీరు అందుకోకండి, గోవింద హరి గోవింద సూపర్ 6 గోవింద, గోవింద హరి గోవింద కూటమి ప్రభుత్వం గోవింద. చదలండి మీరు అన్యాయం, వేల కోట్ల నిధులు చేస్తున్నారు దూరం. ఎప్పుడిస్తారో సారు ముఖ్యమంత్రి బాబు, ఎప్పుడిస్తావో చెప్పు చంద్ర బాబు. వినబడుతలేదా ఇంటి ఆడబిడ్డల గోడు, ఎదురు చూస్తున్నామయ్య ముఖ్యమంత్రి. ఆడబిడ్డల ఇది సంగతి ఏంది? దేవభక్తుని రాజకీయ అందరికీ నమస్కారం. నేడు మన అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నో వాగ్దానాలు, అమలు చేయలేనటువంటి వాగ్దానాలన్నీ కూడా మరి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి మరి నేటికి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు చేసింది ఏంటయ్యా అంటే, ప్రతి నెల ఆయన ఒక హెలికాప్టర్ వేసుకుంటాం, ఒక 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టడం ప్రభుత్వ ధనాన్ని, వెళ్ళి అక్కడ పెన్షన్ ఇచ్చి రావటం. నేను అడుగుతా ఉన్నా ఇక ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, మీరు సంకలు గుద్దుకుంటా ఉన్నారు కదా, మేము 4,000 రూపాయలు పెన్షన్లు అందరికీ ఇచ్చేసాము, ఇంకా ఎవరో లబ్ధిదారులు ఎవరని. గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ అయినా మీరు మంజూరు చేశారని అడుగుతా ఉన్నా. మేము జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కాలంలో ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేషన్ తీసుకుని మరి కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటా కొనసాగినటువంటి పరిస్థితి. మీకేమైంది అనుభవం అని అడుగుతా ఉన్నా. సంకల గుద్దుకున్నారు కదా, మీరేం చెప్పారు? మాకు అపారమైన అనుభవం ఉంది, మేము విజనరీ నాయకుడిని, విజనరీ అని చెప్పుకుని మీరు కేవలం చేపల పులుసు వండుదానుకో, లేకపోతే కింద స్టవ్ వెలగనటువంటి స్టవ్ మీద మీరు టీలు పెడతానుకో మాత్రమే పరిమితమయ్యి, మీ ఆవు చేలో మేస్తే దోళ్ళ గట్లు మేస్తాయా? మేవు కదా. అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసమే వాళ్ళ యొక్క ఉన్నటువంటి కాలాన్నంతా వెచ్చించి వాళ్ళు మీ అడుగుజాడల్లోనే చేసేసినట్టు ఒక భ్రమ కలిగించి, ఒక పేదవాడు కనుక మేకను తీసుకెళ్తుంటే పులి అంటే కింద పడేసినట్టు మీరు ప్రజల్ని మోసం చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ప్రజలు ఆదమర్చి మీకున్నటువంటి అనుభవంలో ఏదైనా చేస్తారో అని ఆశించారు తప్పితే, మీరు మీ నిజ స్వరూపం గతంలో ఏ మాదిరిగా అయితే రైతుల్ని వెన్నుపోటు పడిచారో మరి
మీరు ఇవాళ కూడా అదే విధంగా కొనసాగుతా ఉన్నారు. మీరు రైతులకి రేపు ఖరీఫ్ స్టార్ట్ అవస్థ ఉంది. ఇవాళ కూడా యూరియా లేకపోతే ఎరువుల పరిస్థితి రైతులకి అగంపగోచంగా దొరుకుతాయా దొరకవా? మరి ఇవాళ కూడా మనం గనక ఏదో విలువైన వస్తువులు గనక నమీబియా దేశంలో ఆహారం కోసం గనక పరిగెత్తుకుంటూ వెళ్ళి రాబోయే 6 నెలలకి ముందలే విపత్తుని గ్రహించుకుని దాచుకునేటువంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో మరి ఇక్కడ కూడా రైతాంగం కూడా వెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ 4 కట్టలో 2 కట్టలో 1 కట్టో మరి యూరియా కానీ డిఏపీలు కానీ తీసుకొచ్చి నిల్వ ఉంచుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో కొనసాగుతా ఉందంటే ఇంతకన్నా సిగ్గుసేటు, ఇంతకన్నా నీతిమాలినతనం ఇంకొకటి లేదని చెప్తా ఉన్నా. మీది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని సొల్లు కౌరులు చెప్పుకుంటూ మీరు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. మేము అడుగుతా ఉన్నాం, అక్టోబర్ నెలలో ముందా తుఫాన్ వచ్చి నష్టపరిహారం ఎన్యూమరేషన్ జరిగితే నేటికి కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ వస్తా ఉంటే కూడా నేటికి కూడా రైతులకి మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించినటువంటి దౌర్భాగ్యమైన నిష్టదరిద్రపు పరిస్థితిలో మీరు కొనసాగుతున్నారంటే దేనికి మీ విజనరీ, దేనికి మీ వయసు, దేనికి మీ అనుభవం? ఈ అనుభవాన్ని అంతా ఎక్కడ పెట్టారు? ఎప్పుడెప్పుడు అని చెప్పి నిరుద్యోగ యువత ఎప్పుడు ఎదురు చూసేటువంటి డిఎస్సిని తొంగలో దొక్కారు. మీరు కాసులు దండుకుంటానికి దాన్ని కూడా బజార్ మీద తీసుకొచ్చి అమ్ముడుపోయేటువంటి సరుకులాగా తయారు చేసినటువంటి నిష్ట దరిద్రప పరిపాలన కొనసాగిస్తా ఉన్నారంటే దీనికన్నా హేనీయం ఇంకోటి లేదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి వెన్నుపోటుకి ఇంకా అలా చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి. ఆడబిడ్డని ఇస్తా ఉన్నారు, మహిళలను మోసం చేశారు, ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. ఇవాళ కూడా పేదవాడికి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లి ఆయన ఆరోగ్య భద్రతను కూడా కోల్పోయినటువంటి దిష్ట దరిద్ర పరిస్థితిలో ఈ ప్రజానీకం అల్లాడుతుందని, మరి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వారి తరపున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము వారి సమస్యల్ని ఎత్తి చూపించి మరి నిరసన పోరాబాట పట్టి, ఎందుకంటే మీకు 2 సంవత్సరాల కాలం పరిపాలనా కాలం మేము ఇచ్చాం. మరి 2 సంవత్సరాల హాలిడే పీరియడ్ కూడా మేము ఏదో చేస్తారో అని వేచి చూసాం. ఈ నుంచి పోరాటాలు ఉద్యమాల ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.